ఒక పీఠాధిపతి ఎట్లా ఉండాలి అంటే మనం పుస్తకాలు చదవక్కర్లే, శాస్త్రం చూడక్కర్లే. అప్పుడు శంకరాచార్యుల వారు ఎలా ఉన్నారండి? అవసరం లేదు. ఓ 2 రోజులు అన్నీ విడిచిపెట్టి శృంగేరి వెళ్ళి గురువుగారి దగ్గర కూర్చొని చూస్తే సరిపోతుంది. ఆచార్యులు ఎలా ఉంటారు, జగద్గురువులు ఎలా ఉంటారు, జీవన్ముక్తులు ఎలా ఉంటారు స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. విధుశేఖర భారతీ స్వామి వారిని చూస్తుంటే అసలు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శక్తి స్వరూపమే వారు, మనకు వచ్చే శక్తి వారి నుంచి వస్తుంది. అదే అన్నమాట, అర్థం చేసుకోవాలి. అంత గొప్ప బ్రహ్మజ్ఞాని. వారి నిత్యం ఎలా ఉంటుంది? పొద్దున్నే అనుష్ఠానం చేసుకుంటూ పాఠాలు చెప్తూ, వారు వేదాంత పాఠాలు చెప్తూ ఏ కార్యక్రమాలు ఎక్కడెక్కడ అందరూ సరిగ్గా నిర్వర్తిస్తున్నారా, ఇక్కడ కార్యక్రమాలు కూడా వారు అక్కడి నుంచి చూస్తున్నారు, గమనిస్తూ ఉంటారు. ఏవి ఎక్కడ ఎలా ప్రామాణికంగా సరిగ్గా జరుగుతున్నాయా చూడండి. ఒకరు కార్యక్రమం చేస్తారంటే ఆ పుస్తకాన్ని చూసి ఎవరు చెప్తున్నారని వారు ప్రతి పేజీ కూడా చూశారట. మన ధర్మాధికారి గారు ఇందాక చెప్తున్నారు నాకు. అంటే అంత సమయాన్ని వెచ్చించి ఆ ఆనందాన్ని మనకి ఇస్తున్నారన్నమాట, ఆశీర్వాద రూపంలో ఇస్తూ. మీరు చూడాలి వారు ఎన్ని యాత్రలు చేస్తున్నారు, కుంభాభిషేకాలు అవన్నీ చేస్తూ. అలాగే ఇతర మఠాలు, శంకర మఠాల్లో పీఠాధిపతులకి వీరు వెళ్ళి పట్టాభిషేకాన్ని కూడా వారి గురువు యొక్క అంటే భారతీయ స్వామి వారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా వారు చేసి ఉన్నారు. వారు అంటే అదేం సామాన్యమైన మాటలు కాదనమాట. అన్ని పనులు చేస్తూ వారు తిరుగుతూ ఉండి, ఎలాగా అంటే వారు బ్రహ్మము అయి ఉన్నారు కాబట్టి వారు బ్రహ్మనిష్ఠులై ఉంటారనమాట. వారికి మనకేదో అమ్మో ఇన్ని పనులు ఉన్నాయి, ఇంత ఖేదం ఉందా, ఇంత కష్టతరమైందా, అది మన దృష్ట్యా. కానీ వారు అలా ఉండరు, వారు బ్రహ్మమే అయి ఉన్నారనమాట. వారే చైతన్య స్వరూపులు. భారతీయ స్వామి వారి వర్ధంతి మహోత్సవాలకి నేను అక్కడ ఉండే ఒక మహాభాగ్యం కలిగింది నాకు. అప్పుడు చూడాలి అసలు ఎన్ని పనులు అంటే ఎవరికి నియమించిన పనులు అంటే వేదపారాయణ ఒక చోట, లలితోపాఖ్యానం ఒక చోట, ఇలా పంచాక్షరి జపం చేసేవాళ్ళు ఒక చోట, అలాగే పంచదశి పారాయణ జపం చేసేవాళ్ళు ఒక చోట, అలాగే దుర్గా చండీ యాగాలు పారాయణలు చేసేవాళ్ళు ఒక చోట. అలా అనేకమైన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేయడానికే చాలా కష్టతరంగా ఉంది. అట్లాంటిది ఏ పని ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా చేస్తున్నారు, సరిగ్గా చేస్తున్నారా అన్నీ చూస్తూనే ఉన్నారన్నమాట వారు. మేము పరుగులు తీస్తున్నాం, ఇంకా అలసిపోతున్నాం, ఇట్లా జపం చేసుకుని అటు వెళ్తే అక్కడ గురువుగారు ఉంటారు, అటు చండీ పారాయణ చూద్దాం, అక్కడ దండం పెట్టుకుందాం అమ్మవారికి అని వెళ్తే అక్కడ గురువుగారు కనపడుతున్నారు. అప్పుడు అనిపించింది అంటే అంతటా ఉన్నవాడు అంటే ఇలాగా గోచరిస్తారన్నమాట అని. అందుకు జగద్గురువులు అన్నమాట వారు. అంటే అన్ని విషయాలు తెలుసువారు. మేము అలసిపోతున్నాం తప్ప, ఇంతమంది ఇంత సహకారం ఉండి మేము అలసిపోతున్నాం తప్ప, వారు అన్ని పనులు చేస్తూ మనందరికీ బలాన్ని ఇస్తూ కూడా అలాగా కొంచెం కూడా చెలించకుండా చక్కటి మందహాసంతో అందరినీ అప్పుడు కూడా 1.5-2 గంటలు అందరికీ శిష్యులకి భక్తులకి కూడా వారు దర్శనాలు ఇస్తూనే ఉన్నారనమాట. వారు ఎప్పుడు పడుకుంటున్నారా, ఎప్పుడు తింటున్నారా ఎవరికీ తెలియదు. అసలు తింటున్నారా, పడుకుంటున్నారా అదో పెద్ద ప్రశ్న. అలా అనమాట. అందుకే ముందు చెప్పిన శ్లోకాలన్నీ కూడా ప్రతి గురువులకి వర్తిస్తుంది. యా నిశాచర భూతేషు అంటే అందరూ పడుకున్నప్పుడు వాళ్ళు లేచి ఉంటారంటే ధర్మనిష్టలో, జ్ఞాననిష్టలో, ఆత్మనిష్టలో ఉంటారు వారు. అంత గొప్ప జగద్గురువులు అనమాట.